రాష్ట్ర బీజేపీ శాఖ చేపట్టిన రైతు కోసం బీజేపీ భరోసా యాత్రలో భాగంగా భూపాలపల్లి జిల్లా గణపవరం మండలం చెలుపూరులో పర్యటించారు. ఈ మేరకు రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం రైతులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐకేపీ కేంద్రాల వద్ద రైతులకు మౌలిక వసతులు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యాన్ని త్వరగా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. నిరసనగా ప్రజాస్వామ్య పద్ధతిలో తాము పండించిన పంటలోంచి కొంత భాగాన్ని మంటకి ఆహుతి చేస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేసినటువంటి రైతుల మీద కేసులు పెట్టి ఏం సాధించాలనుకుంటుండో రేవంత్ రెడ్డి సర్కార్ ఒకసారి ఆలోచించాలి. ఎద్దేడిచిన వ్యవసాయం రైతేడిచిన రాజ్యం బాగుండదని ప్రతి పల్లెటూరులో రైతన్నలు సంపూర్ణంగా విశ్వసిస్తారు. పోయినోడు మామునూరు మార్కెట్ యార్డ్లో బేడీలేస్తే 2 ఏళ్ళకు వాడి ఆడబోయిండో, అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు కూడా గాడికే పోతావు ఇంకో 2 ఏళ్ళు ఆగితే. అందుకని దయచేసి రైతుల మీద పెట్టినటువంటి కేసుల్ని బేషరతుగా విత్డ్రా చేసుకోవాలి. ఎట్లయితే నిన్న ప్రజలు ప్రజాస్వామికవాదులు అందరూ డిమాండ్ చేస్తే డ్రైవర్ అశోక్ని సస్పెండ్ చేయలేదని రోడ్డు రవాణా శాఖ మంత్రి ప్రకటించాల్సి వచ్చిందో, వ్యవసాయ శాఖ మంత్రో సివిల్ సప్లై శాఖ మంత్రో ఇక్కడ పెట్టినటువంటి కేసుకు బాధ్యత తీసుకొని ఆ కేసుని వెంటనే విత్డ్రా చేసి రైతన్నలకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏం చేసిర్రు? నిరసన తెలియజేసి మీడియా అటెన్షన్ వస్తే మీరు కొనుగోలు చేస్తారేమని ఆశపడ్డారు రైతులు తప్ప ఏ రైతు తాను పండించిన పంటను తానే చంపుకోవాలని, తానే అగ్నికి ఆహుతి చేయాలని కోరుకోడు. ఆవేశంలో కొంతమంది రైతులు తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని ప్రభుత్వం మంచి దృక్పథంతో ఆలోచించాలి. నిన్న పొన్నం ప్రభాకర్ గారు ట్వీట్ చేసిరు కదా, అశోక్ విమర్శను మేము స్వాగతిస్తున్నాము అన్నాడు. అట్లే కాటారంలో రైతుల నిరసనను కూడా మీరు స్వాగతించి, బిడ్డ నీకు ఏం కష్టం వచ్చిందని ఒక మంత్రి ఒక ఎమ్మెల్యేనే పోయే రైతును అడిగి మేము వెంటనే కొనుగోలు చేస్తామని చెప్పాల్సిన మీరు కేసులు పెడతాం, నాన్ బెయిలబుల్ కేసులు పెడతాం, అరెస్టులు చేస్తాం, చేసే కిందకు వచ్చింది తెలంగాణలో ఎవరికి భయపెట్టేటోడు లేడు. షాటలు చీపిర్లు కారం పొడి ఏది ఉంటుంది వేసుకొని మర్రవాడి కొట్టినటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ. గీడ కూడా మళ్ళీ మీరు కేసులు పెట్టి ఇంకేదో రైతుల్ని భయపెట్టిస్తామని అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. దయచేసి రాజకీయ కోణంలో ఆలోచించకుండా రైతుల కోణంలో పరిశీలించి వెంటనే ఆకాశం ఎప్పుడు ఎట్లా ఉరుముతుందో ఎట్లా పడుతుందో పేపర్లలో టీవీలలో వస్తుంది 12 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్లు వానలు పడ్డాయని. దయచేసి ఆ పరిస్థితి వచ్చే కంటే ముందే గ్రౌండ్ క్లియర్ చేసి రైతన్నల్ని ఆదుకోవాలని, మీకేమైనా ఈగో ఉంటే 2 చేతులు జోడించి రైతన్నల పక్షాన భారతీయ జనతా పార్టీగా మేము మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆదుకోమని అర్జీ మీ ముందు పెట్టుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.